నమస్కారం అందరికీ. నాకు సారు ఇప్పుడు మొదటి ఇల్లు నాకే ఇచ్చిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేయలేడు. నాకు 3 బిడ్డలు, నాకేం ఆధారం లేదు. అయినా ఎంత ఏడ్చినా కానీ నాకు ఇల్లు ఇవ్వలేరు కేసీఆర్. ఎవరెవరికో ఇచ్చిర్రు కానీ నాకు మాత్రం ఇవ్వలేదు. మొన్న పోయి అడిగిన ఎవరెవరికో ఇచ్చిర్రు ఊళ్ళో కానీ నాకు లేని దానికి నాకు ఇవ్వలేరంటే 15 మంది ఎగబడ్డారు నా మీద. ఎవరెవరు ఎందుకు వచ్చినా మేము మా ఊరోళ్ళం, ఈ ఊరోళ్ళట, నేనట కాదట కానీ అలాట ఊరోళ్ళట. కొత్తింట్లో అన్నారు, నిన్న మాట్లాడిర్రు. ఎంత దుఃఖం ఉంది నాకు. ఇన్నొద్దులు గిన్నెళ్ళే నా లగ్గమ్మ ఒక్క నా ఇల్లు లేదని కష్టపడుతున్నా. సార్ నాకు మాట ఇచ్చిండు, నేను సర్కారు బదిలీ పని చేస్తా, అక్కడ కొరట్ల ధర్నకు పోతే నాకు అక్కడ మాట ఇచ్చిండు సారు. మొదటి ఇల్లు వస్తే మేము గెలిచినా గెలకున్నా అమ్మ నీకు ముందైతే ఇల్లు కట్టిస్తాం, మా గుర్తు రాకుండా చేతి గుర్తు రాకుండా మా సొంత పైసలతో మేము కట్టిస్తాం మా నాన్నడు చెప్పిండు. అనుకున్నట్టు ఇప్పుడు నాకు ఇల్లు కట్టిస్తుండు. భూమి పూజకు సుతం వచ్చిండు, నాకు ముగ్గు పోసిండు. ధన్యవాదాలు అందరికి వచ్చినందుకు.